ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రపంచ విమాన రవాణా పరిశ్రమలో భారతదేశ విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల శ్రేయస్సుకు, దేశ ఆహార భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం, పరాగ్వే దేశాలు కలిసి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. రానున్న 5 రోజుల్లో ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు: ప్రపంచ విమాన రవాణా పరిశ్రమలో భారతదేశ విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వాయు రవాణా సంఘం IATA 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ స్పేస్ ఏవియేషన్ కన్వర్జెన్స్లో భారత్ ఒక ప్రముఖ శక్తిగా ఎదుగుతోందన్నారు. ఉడాన్ పథకం విజయవంతమవడం భారత పౌర విమానయానంలో ఒక సువర్ణ అధ్యాయమని, ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా మారిందన్నారు. ప్రపంచ విమానయాన రంగంలో ఆవిష్కరణ, సమగ్ర అభివృద్ధికి భారత్ ఒక చిహ్నమని ప్రధానమంత్రి వివరిస్తూ, आज भारत ग्लोबल स्पेस एविएशन कन्वर्जेंस का एक उभरता हुआ लीडर है. साथियों, ये समिट, ये डायलॉग एविएशन के साथ ही ग्लोबल कोऑपरेशन, क्लाइमेट कमिटमेंट्स और इक्विटेबल ग्रोथ के शेयर्ड एजेंडा को आगे बढ़ाने का एक माध्यम भी है. इस समिट में आप जो चर्चा कर रहे हैं उससे ग्लोबल एविएशन को नई दिशा मिलेगी, उन्हें और बेहतर ढंग से यूटिलाइज कर पाएंगे. దేశంలో రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వాయు రవాణా సంఘం IATA 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు 162కి పెరిగాయని, వీటిలో 33 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయన్నారు. ఏటా 8 విమానాశ్రయాలు నిర్మించడంతో విమానయాన మౌలిక సదుపాయాలు వేగంగా రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. 2025 ఏప్రిల్ వరకు దేశీయ విమాన ట్రాఫిక్ ప్రపంచ రేటు 8% కంటే 10% పెరిగిందని, ఈ వృద్ధికి ఉడాన్ పథకం కారణమని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సుకు, దేశ ఆహార భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బీహార్లోని మోతిహరి పట్టణంలో ఉన్న పిపార్కోత్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈరోజు జరిగిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ అభియాన్ 5వ రోజుకు చేరుకుందని, లబ్ధిదారులకు వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి అందించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సహాయంతో ప్రయోగశాలల ఆలోచనలను వ్యవసాయ క్షేత్రాల వరకు సజావుగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, పరాగ్వే దేశాలు కలిసి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరాగ్వే అధ్యక్షులు శాంటియాగో పెనా పలాసియోస్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిగాయి. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, బయో ఇంధనం వంటి రంగాలలో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ చర్చల్లో 2 దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీ, వ్యవసాయం, రక్షణ, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాలలో ఇరు దేశాలకు చాలా శక్తివంతమైన మార్గాలున్నాయన్నారు. దక్షిణ అమెరికాలో పరాగ్వే భారత్కు అత్యంత విలువైన భాగస్వామి అని నరేంద్ర మోదీ పేర్కొంటూ, मर्कोसुर के साथ हमारा प्रेफरेंशियल ट्रेड एग्रीमेंट है. हम मिलकर इसके विस्तार पर काम कर सकते हैं. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और पैराग्वे कंधे से कंधा मिलाकर खड़े हैं. भारत और पैराग्वे ग्लोबल साउथ के अभिन्न अंग है. हमारी आशाओं, आकांक्षाओं और चुनौतियों में समानता है. इसलिए हम एक दूसरे के अनुभवों से सीखते हुए इन चुनौतियों से कारगर तरीके से निपट सकते हैं. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం బ్రెజిల్ పర్యటన ముగించుకొని ఈరోజు అమెరికాకు వెళ్లనుంది. కొలరాడోలోని బౌల్డర్లో ఈరోజు జరిగిన ఉగ్రదాడిపై శశి థరూర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా దేశాల్లో ఉగ్రవాదానికి స్థానం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని శశి థరూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయ వాహన సంస్థలను ఆకర్షించడానికి భారతదేశం కనీసం $35,000 విలువైన ఎలక్ట్రిక్ కార్లపై 15% తక్కువ దిగుమతి పన్నును విధిస్తుందని తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడి పెట్టడానికి, తయారు చేయడానికి కంపెనీలు అంగీకరిస్తేనే ఈ ప్రయోజనం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడిన దరఖాస్తుదారులు కనీసం $4,150 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని కుమారస్వామి వివరించారు. ఇప్పటి వరకు మెర్సిడెస్ బెంజ్, కియా, హ్యుండాయ్, స్కోడా ఈ పథకంపై ఆసక్తి చూపాయని ఆయన తెలిపారు. టెస్లా సంస్థ భారత్లో షోరూంలను తెరవడానికి మాత్రమే ఆసక్తి చూపిందని పేర్కొన్నారు. అలాగే 0 ఉద్గారాల లక్ష్య సాధనకు ఈ పథకం ఉపకరిస్తుందని కుమారస్వామి వివరిస్తూ Government of India wanted to encourage big global car makers to manufacture electric vehicles in India. This is part of India's push for clean energy, local jobs and economic growth. It supports India's climate goal of net zero emission by 2070. It helps position India as a global hub for electric vehicles. It creates jobs and boosts local manufacturing. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల పిఎస్ఈఎస్ ఆదాయాన్ని పెంచడంతో గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం ఆహార ధాన్య నిల్వ పథకం లక్ష్యమని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ఆహార ధాన్య నిల్వ పథకం సమీక్షా సమావేశానికి మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార్ సే సమృద్ధి దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఈ పథకం కీలక అడుగు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఐఐటి కాన్పూర్ ఈరోజు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షా ఫలితాలను ప్రకటించింది. మొదటి ర్యాంకును రజిత్ గుప్తా సాధించగా, రెండవ ర్యాంకును సాక్షం జిందాల్ కైవసం చేసుకున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను భారతీయ సాంకేతిక విద్యాలయాలతో పాటు ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లోనూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విపులమైన సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక సాంకేతిక అభివృద్ధి కోసం ప్రోత్సాహకరమైన వాతావరణం కలిగి ఉందని, రాష్ట్ర ప్రజలు పురోగతి పదంలో ముందుకు సాగుతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ఉండాలని, రానున్న సంవత్సరాల్లో ఎన్నో విజయాలను సాధించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. జాతీయ పురోగతికి తెలంగాణ ఎంతో కృషి చేసిందని, గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల జీవన సౌలభ్యం పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రానున్న 5 రోజుల్లో ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. తూర్పు మధ్య భారతదేశం, ఉప హిమాలయ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 7 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 15వ తేదీన జరగాల్సిన నీట్ పీజీ 2025 పరీక్షను వాయిదా వేస్తున్నామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఈరోజు తెలిపింది. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ విమాన రవాణా పరిశ్రమలో భారతదేశ విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల శ్రేయస్సుకు, దేశ ఆహార భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం, పరాగ్వే దేశాలు కలిసి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. రానున్న 5 రోజుల్లో ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.